అర్థం చేసుకోండి. ఇలాంటి సిచ్యువేషన్లో మనం స్టవ్ వెలుగుతుంది, దీని మీద మనం పాలు పెట్టినాం, దగ్గరుండి మన జాగ్రత్తలు ఉంటే పాలు కాగుతాయి, నెగ్లెక్ట్ చేస్తే పొంగుతాయి. పొంగినప్పుడు మంట ఏమవుతుంది, ఆరిపోతుంది. బట్ గ్యాస్ మాత్రం లీక్ అవుతూ ఉంటుంది. ఈ లీక్ అయ్యే గ్యాస్ ఏమవుతుంది సార్ అంటే ఒక 5 minutes to 10 minutes ఇదంటే ఓపెన్ ప్లేస్, కిచెన్ అయితే ఇట్లా ఓపెన్ ఉంటుంది కదా. సో మనం ఏం చేస్తాం సార్ అంటే కొన్ని కిచెన్స్ అయితే బాగా క్లోజ్ సర్క్యూట్. సో మనం ఏం చేస్తాం సార్ అంటే ఓ 10 నిమిషాల తర్వాత తేరుకొని పోయి మెల్లే పోయి అరే స్టవ్ బంద్ అయిపోయింది కదా అని చెప్పేసి, ఒకవేళ అన్నమే పొంగి బంద్ అయింది, రైస్ అయితే అప్పటికి గింజలు ఉంటుంది, మళ్ళీ ఏం చేస్తాం అటు సెట్ చేసి మళ్ళీ మనం లైట్ స్టవ్ వెలిగిద్దామని చూస్తాం. అప్పటికి గ్యాస్ అంతా స్ప్రెడ్ అయ్యి, ఇంకా చెప్పాలంటే లైటర్తో కొట్టక్కర్లే, జస్ట్ లైట్ వేస్తే కూడా లైట్ స్పార్క్తో కూడా మంటలు వస్తుంది. బట్ ఈ డివైస్ ఉంటే అలాంటి ప్రమాదం జరగదు సార్. మీకు ఈరోజు మొత్తం కాదు 2 days క్లోజ్ దాంట్లో కూడా పెట్టి కూడా నేను స్టవ్ నేను మంటిస్తే మీకు మంటలు రావు. వస్తున్నాయి ఇక్కడ కాదు కదా, ఎక్కడ రాస్తారు, ఎక్కడ వస్తుందని మీరు క్వశ్చన్ వేస్తే ఓన్లీ బర్నర్ దగ్గర వస్తుంది, బర్నర్ దగ్గర వస్తుంది. అంటే ఇది సేఫ్టీ సార్. తర్వాత జనరల్గా ఏంటంటే పిండి వంటలు చేసేటప్పుడు లేడీస్ ఏం చేస్తారంటే, ఇది గ్యాస్ అయితే లీక్ అయితే ఉంటుంది కదా. మంచి క్వశ్చన్ సార్. యాక్చువల్ ఏంటంటే ఈ మంట ఆరిపోయినప్పుడు గ్యాస్ లీక్ అవుతుంది, కానీ ప్రమాదం జరిగే స్థాయి లీక్ అవుతుంది. జస్ట్ వస్తుంటుంది అంతే, దాంతో ఎక్కడ ప్రమాదం జరగదు. జస్ట్ ఎయిర్ వస్తుంది, స్మెల్ వస్తుంది, దాంతో ఏం పెద్ద ప్రమాదాలు అయితే జరగదు. ఇంకోటి, ఇప్పుడు స్టవ్ మండుతుంది సార్, మనం కింద పెట్టి వంటలు చేస్తాం. మనం ఏమనుకుంటామంటే ఇదంటే జర పతలా పైపు, ఇది తొందరగా ఫెయిల్ అవుతుంది, కానీ మనం సురక్ష పైపులు వాడతాం, అది చాలా గట్టిగా ఉంటాయి అనుకుంటాం. కానీ బాగా హీట్ అయినప్పుడు పిండి వంటలు కూడా చేసినప్పుడు ఇక్కడ ఈ పార్ట్ ఇదంతా హీట్ అవుతుంది సార్. స్టవ్ ఇది కూడా హీట్ అవుతుంది, హీట్ అయినప్పుడు ఇది మెల్ట్ అయిపోయి లూజ్ అయిపోయి ఊడిపోతుంది. బట్ ఇది ఊడిపోతే డేంజరే కాదు చెప్పాలి. బట్ ఈ డివైస్ ఉంటే ఊడిపోవడం కదా సార్, మనం ఊడదీయండి. నేనే ఊడదీస్తాను, ఎవరు తీస్తాను ఏమన్నా ఆటోమేటిక్ ఎప్పుడైతే డివైస్ కూడా తీసినామో ఆపేసుకుంటుంది. అంటే ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే మనం పెట్టే డివైస్ సేఫ్టీగా కంట్రోల్ చేస్తాం. సో ఇప్పుడు మీరు దీంట్లో గ్యాస్ వస్తుంది అనుకుంటారు సార్, వస్తే ఈ పాటికి ఇక్కడ మొత్తం మంటలు వచ్చినాయి అంతే కదా, రావట్లేదు. ఎప్పుడైతే అక్కడ అది ఊడిపోయిందో అక్కడికి వెళ్ళి డైరెక్షన్ పోయిందో అక్కడ బ్రేక్ చేసుకుంది, రావట్లేదు. ఇక్కడ ఒత్తితో వస్తుంది, కానీ ఆయన మళ్ళీ ఆగిపోతుంది. ఒత్తితో వస్తుంది, ఆగిపోతుంది అంతే, ఇంకా రాదు. అంటే ఈ డివైస్ ఉండడం వల్ల ఏంటంటే 100% 100% సేఫ్టీ. ఇన్ కేస్ ఒకవేళ దీనికి ఏదైనా హోల్ పడ్డా డేంజర్ లేదు సార్. హోల్ పడ్డది అట్లా కూడా మనకి ఏం కాదు. ఈ పైప్కి ఏదైనా హోల్స్ కూడా పడ్డా కూడా మనకి ఏం కాదు. హోల్స్ పడడం కాదు, నేను హోల్ కూర్చుతున్నా, అదే హోల్ కూర్చుతున్నా. ఇట్లా మండి ఏమవుతుంది సార్, పైప్ పెద్దగా అయిపోతుంది. ఎప్పుడైతే హోల్ ఇట్లా పెద్దగా అయిపోతే ఆటోమేటిక్గా ఇది ఆగిపోతుంది. అంటే ఇది ఉన్నది అంటే గ్యాస్ లీకేజీ ప్రాబ్లమ్స్ లేవు, గ్యాస్ సేవ్ అవుతుంది. రావాల్సిన దానికంటే మీకు ఎక్కువ రోజులు వస్తుంది. 100% సేఫ్టీ డివైస్. సో ఇది ప్రతి ఇంట్లో ఉండాలి. సో ఈ డివైస్ ఏంటంటే మనం ఒక 4-5 రకాల ప్యాకేజ్ ప్రోడక్ట్ మార్కెట్ చేస్తాం సార్. అందులో వన్ ఆఫ్ ద ప్రోడక్ట్కు ఏ ప్రోడక్ట్కైనా మీకు దీన్ని బోనస్కి ఇస్తున్నాం, ఫ్రీ గిఫ్ట్గా ఇస్తాం. సో ఇప్పుడు మనం తీద్దాము, రవి తీసుకొని పెట్టుకుంటాను.